ఫేవర్ గా ముందుకెళ్తున్నారు. అట్లా చేస్తుంటే వైసీపీతోనే పొత్తు పెట్టుకోవాలి కదా, లేదా అంటే ఒంటరిగా పోటీ చేయాలిగా. ఏమో వాళ్ళందరూ ఏంటంటే ఇంతకుముందు ప్రయత్నం చేశారు, మేము వద్దన్నాం, పొత్తుకు మాకు మొదటి నుంచి మాకు ఇష్టం అదే లేదు అంతే, వైసీపీ బీజేపీ అడిగింది కానీ జగన్ రాలేదు కదా, మరి అన్నారు. రానప్పుడు కానీ ఎందుకు చేయాలి, రానప్పుడు జగన్ ఎందుకు కాపాడాలా? అదే అంటున్నాను, అక్కడైనా దీర్ఘకాలిక వ్యూహం ఏమైనా ఆలోచిస్తుందా అంటున్నాను నేను. దీర్ఘకాలికం ఒకటే బీజేపీ ఉంటుంది. ఇప్పుడు ఏంటయ్యా అంటే ప్రజెంట్ నాయకత్వం ఫెయిల్యూరు కాబట్టి పొత్తు కంపల్సరీ అయింది. దీంట్లో సింపుల్ లాజిక్ ఏంటయ్యా అంటే ఎవరినో గెలిపించాలని కాదు. ఇందాక నేను చెప్పినట్టే సచినోడి పెళ్లికి వచ్చిందే కట్టం, ముందు కాసిన సీట్లు వస్తే తర్వాత చూసుకుందాం ఎవరిని కొట్టాలంది. గెలిచి వచ్చారనుకోండి ఒక రూటు, ఓడితే ఇంకొక రూటు, ప్లాన్ ఏ ప్లాన్ బి. అంటే ప్రధాన ప్రతిపక్షాన్ని తొక్కేస్తే ఆ ప్లేస్ లోకి ఖచ్చితంగా బీజేపీ వస్తుంది కదా, ఆ ఆప్షన్ ఏమైనా తీసుకుంటుందేమో. అట్లా అయితే కనుక నాకు తెలిసి ఇండిపెండెంట్ గానే పోటీ చేసేవాళ్ళు. ప్రధాన ప్రతిపక్షాన్ని తొక్కేస్తే వచ్చుద్ది అనుకుంటే వీళ్ళు పోటీ చేయడమే కాదు, జనసేన కూడా పోటీ చేయించేవాళ్ళు బలవంతంగా. ఇప్పుడు తనని కాదనే స్థాయిలో లేడు కదా పవన్ కళ్యాణ్. ఆఫ్టర్ ఆల్ 21 సీట్ల కోసం పొత్తు ఎందుకు నీకు, మనం ఒంటరిగా పోటీ చేద్దాం రా అంటే 21లో పవన్ కళ్యాణ్ 10-15 గెలుస్తాడు. వీళ్ళిద్దరు గెలిస్తే 15-20 గెలవరా? ఖచ్చితంగా అదే మొక్క చెప్పి అవసరమైతే ఫైనాన్షియల్ సాయం ఏం చేస్తాం రా అని చెప్పి చేయరా? అప్పుడు ఇంక తెలుగుదేశానికి అవకాశం ఎక్కడ ఉంటది? కానీ మొదటి నుంచి కూడా గతంలో అంటే ఒక 20 రోజులు 30 రోజుల క్రితం జరిగిన ప్రచారం, సుజనా చౌదరికి సీఎం రమేష్ కి టికెట్లు ఇచ్చే విషయంలో బాబు గారే అడ్డుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి